free J.S. Prasad Garu. I told you about him. He is the Principal Secretary Industries, Government of Andhra Pradesh, and he has been associated with the Ramakrishna Math quite well, and he is a very brilliant administrator. Everybody praises him for his wonderful discipline and the work in which he is always able to think for the public interest. My respects to Prasad Garu and request him to kindly address you on this occasion. Welcome, sir. పూజ్య స్వామీజీ బోధమయానంద గారికి, శ్రీ శేఖర్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి యువతీ యువకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను తెలుగులో మాట్లాడితే మీ అందరికీ పర్వాలేదా? నచ్చుతుంది కదా? ఓకే. మొట్టమొదటి విషయం ఏంటంటే తెలుగులోనే నేను మాట్లాడతాను. రెండవది, నేను ఈ సెషన్ ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఏదో పెద్ద ఆఫీసరు, నేనేదో లెక్చర్ ఇచ్చేస్తే మీరేదో వినేసి వెళ్ళిపోవడం అలా కాకుండా, మీరంతా యువతి యువకులకి మీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు సందేహాలు ఉంటాయి, ఆవేశం ఉంటుంది. కాబట్టి మీరేమన్నా అడగదలుచుకుంటే, మీరేమన్నా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తాను. ఆటోమేటిక్గా నా నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అలా ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుందాము అంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎలా చెప్తే అలా ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొదట 2 ముక్కలు చెప్తాను, తర్వాత మీరు ప్రశ్నలు వేయవచ్చు. మనం అందరం కూడా ఎందుకు ఈ జన్మ ఎత్తాము అనేది ప్రశ్న ఎప్పుడు వేసుకోము. మనం ఉన్నాం ఇక్కడ, మనిషిగా పుట్టేశాం, ఈ భూమి మీదకి వచ్చేసాం, పెరిగిపోతున్నాం. కాబట్టి మనం ఏదో తిండి తినాలి, బట్ట కట్టాలి, అక్కడ ఇక్కడ తిరగడానికి వాహనం కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మన బేసిక్ క్వశ్చన్, అసలు మనం ఎందుకు, నేనెవరు అనేది ప్రశ్న అని చెప్తున్నది వేదాంతం. సరే, దాన్ని కొంచెం అక్కడ పెట్టినా అసలు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఎవరు, ఈ విషయాలు ఎప్పుడు కూడా మానవుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇది ప్రధానంగా మనకున్నటువంటి లోపం. అందరికీ, ప్రపంచంలో ఉన్న జనాలందరూ కూడా, ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్ల వరకు ఉందని చెప్తున్నారు. 750 కోట్ల జనాలు మొత్తం ప్రపంచంలో. అందులో ఈ రకంగా ఆలోచించేవాళ్ళు కొన్ని వందల్లో ఉంటే కూడా ఎక్కువే, అంత తక్కువ. అంటే ఎవరైతే జ్ఞానసిద్ధి పొందాలి, మోక్షం పొందాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్న వేసుకొని దానికి సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ, అంటే మనలాంటి సాధారణ జీవులందరూ కూడా మనం ఎలా ఇక్కడ చక్కగా బ్రతకాలి, ఈ జీవితంలో మనం సుఖమయ జీవనం ఎలా దొరుకుతుంది మనకి ఈ ప్రపంచంలో అని ఆలోచిస్తున్నామే తప్ప అసలు మొదటిగా నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేటువంటి ప్రశ్న ఎవరు వేసుకోలేదు. ఇది ఒక్కటి బీజంగా, మీరు ఇప్పుడు దీని గురించి పెద్దగా ఆలోచించకండి, జస్ట్ ఒక బీజంగా మీ మనసులో, మీ హృదయంలో నిక్షిప్తం చేయండి. అది ఎప్పుడో మీకు పనికి వస్తుంది. మళ్ళీ మీరు ఎప్పుడో ఒకరోజు ఈ జన్మలోనే మనం ఆలోచించగలిగితే చాలా అదృష్టం. అది ఎప్పుడో అప్పుడు హృదయంలో అది వికసించాలి, ఈ ఆలోచన. సో ఇది ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే. రెండవది, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, దాదాపు 200 దేశాలు. అన్ని దేశాల్లోనూ ప్రజలందరూ కూడా మా దేశమే గొప్పది, మా దేశంకే విశిష్టత ఉంది అని అనుకోవడం సహజం. అలాగే మనం భారతదేశం అన్నిటికన్నా గొప్ప దేశం అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా భారతదేశం అన్నిటికన్నా గొప్ప దేశమా, లేకపోతే ఇతర దేశాలు, ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళు గొప్ప దేశాలా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, పాశ్చాత్య దేశాలని ఈరోజు మనం చూసి అనుకరిస్తున్నాం, అంతే కదా. వెస్ట్రన్ వరల్డ్ అంటే పాశ్చాత్య దేశాలంటే కేవలం ఐరోపా ఖండమే కాకుండా, మన అమెరికా ఖండాలే కాకుండా, ఈవెన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటివి ఈ మధ్య కాలంలో
సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలు కూడా పాశ్చాత్య దేశాల కిందే లెక్కకు తీసుకోవాలి. అంటే బాగా ఆర్థిక ప్రగతిని సాధించినటువంటి దేశాలు, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఎక్కువగా తీసుకొచ్చినటువంటి దేశాలు. సో వీళ్ళని మనం ఫాలో అవుతున్నాము, వీళ్ళే మనకి మార్గదర్శకులు అని మనం అనుకుంటున్నాము. ఓకే, ఇది ఎంతవరకు నిజము, ఇది కరెక్టేనా, ఇలా మనం వాళ్ళని మార్గదర్శకులుగా మనం ఎంచుకోవచ్చా, అసలు ఏమిటి అనేది కూడా ఒక ఆలోచన చేయవలసి ఉంది. ఖచ్చితంగా అనుమానం లేకుండా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఆర్థికమైనటువంటి ప్రగతి కానివ్వండి, సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానివ్వండి, పాశ్చాత్య దేశాలు మనకన్నా ఎంతో ముందుగా ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి సుఖాలు ఇవ్వడానికి మాత్రమే దోహదపడతాయి మానవుడికి. తను ఎవరు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడదు. ఈ విద్య ఏది కూడా ఉపయోగపడదు. ఏ విద్య అయితే తన్ని తాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందో అదే నిజమైనటువంటి విద్య అని వేదం ఘోషిస్తోంది. అర్థమవుతున్నది కదా? ఏ విద్య అయితే తన్ని తాను తెలుసుకోవడానికి మానవుడికి ఉపయోగపడుతుందో అది మాత్రమే నిజమైనటువంటి విద్య అని. కాబట్టి ఆ విద్యని మనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి సాంప్రదాయం భారతదేశంలోనే మొదటగా ఉద్భవించింది, ప్రపంచంలో అన్ని దేశాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ గెట్ ఆయిల్ ఎవ్రీవేర్. డూ యూ గెట్ ఆయిల్ ఎవ్రీవేర్? You can explore oil only in some parts of the world. Everywhere it's not available. Similarly, gold, diamonds, you take anything, it's available in nature in certain pockets for various reasons only known to the divine. Similarly, this quest of man to know himself has emanated only in this country among all the countries of the world. Right? Because of that one reason, India is the guide to the entire world. It's a teacher for the entire world. And if India means దేశమంటే మట్టి కాదు మనుషులు అన్నారు గురజాడ అప్పారావు గారు. When I say India, the people of India, that's what it means. So when Indians or India forgets its true nature, its original purpose, and goes after only the material goals, then it has really lost its unique advantage which was bestowed on it by the divine. So keeping this in view, I think we should, all of us, keep that as an underlying factor. Whatever may be the job we do, whether you are a officer in a bank or you are a lawyer or a doctor, whatever, you should keep this underlying factor as the base for all your endeavors in this life. That is why India occupies the sthana of Jagadguru. జగద్గురు స్థానం భారతదేశానికి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములకే ఆ రకమైనటువంటిది లభించింది, ఎందుకంటే ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్ విచ్ ఐ థాట్ ఐ వుడ్ షేర్ విత్ యూ, అండ్ దెన్ నౌ ఐ లీవ్ యూ ద ప్రోగ్రామ్ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఎనీ క్వశ్చన్స్ ఎవరైనా అడగచ్చు. ఎవరైనా తెలుగులో అడగండి, పర్వాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా. అయితే మీరు నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. అయితే మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏ విధంగా తోడ్పడుతున్నారు మీ వంతుగా? అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. మొట్టమొదట మీరు మూర్తి గారు నన్ను పరిచయం చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. మీరు వినిపించుకున్నట్లేదు. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను పరిశ్రమల శాఖకి. ఇంతకుముందు సమిష్టి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ కూడా అందులో భాగంగా ఉండింది. అప్పుడు కూడా నేను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నాను. తెలంగాణ ప్రాంతమైనా ఆంధ్ర ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా కూడాను రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అనేటువంటి ఆలోచనతోనే పనిచేయడం జరుగుతుంది. అయితే కార్యదర్శులు అంటే సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే పాలసీ, సరైనటువంటి పాలసీ దిశానిర్దేశం చేయడం, ఏ రకమైనటువంటి పాలసీస్ ఉంటే ఎక్కువగా మనకి ప్రగతి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే వివిధ పాలసీలు, ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, టెక్స్టైల్ పాలసీ, ఈ లెదర్ ఇండస్ట్రీ పాలసీ, ఇలా ఎన్నో రకాల పాలసీలు తీసుకొచ్చి ఆ రకమైనటువంటి పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టడానికి తోడ్పడడానికి మేము పనిచేస్తూ ఉంటాం. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని అయిన తర్వాత దేశం చాలా పేదరికంలో ఉంది, చాలామందికి చదువు లేదు, పెట్టుబడి పెట్టే సత్తా కూడా లేనటువంటి రోజుల్లో ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకొని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని పెట్టి ప్రభుత్వం తరపున పరిశ్రమలు పెట్టి సుమారు 40-50 సంవత్సరాలు నడిపారు. తర్వాత 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఒక కొత్త మార్పుకు నాంది పలికారు. అదేమిటంటే ప్రైవేట్ పెట్టుబడులు తీసుకురావాలి, ప్రభుత్వం తరపునే అన్ని పనులు చేయాలంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులు కానీ శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు. దేశంలో జనాభా ఎక్కువ అవుతున్నది, యువత యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి, త్వరగా వాళ్ళకి ఉపాధి కావాలంటున్నారు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ఇప్పుడే స్వామీజీ కూడా ఆ విషయం చెప్పారు. అందరూ కూడా గవర్నమెంట్లోనే ఉద్యోగం కావాలంటే సాధ్యమే అయ్యే పనే కాదు. మరి అటువంటప్పుడు ఈ యువతకి ఎక్కడి నుంచి ఉద్యోగాలు తీసుకురావాలి? మనం త్వరగా పరిశ్రమలు కనుక పెట్టకపోతే వాళ్ళకి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఈ శక్తిని బయటికి రావాలి. కేవలం ప్రభుత్వం వేరు ప్రజలు వేరు అనే భావంతో కాకుండా ప్రజలు వచ్చి పరిశ్రమలు పెట్టాలి, ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి పాలసీస్ కానివ్వండి, ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ చేయడానికి ముందుకొచ్చే విధంగా పివి నరసింహారావు గారు ఆ రోజుల్లో 91 సంవత్సరంలో, మీరు అప్పటికి చాలామంది పుట్టుండకపోవచ్చు, 1991లో ఈ రకమైనటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గత 23-24 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ప్రైవేట్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు రావడం, ఈ మధ్య కాలంలో విదేశీ పెట్టుబడులు కూడా రావడం జరుగుతోంది. ఈరోజు మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక సంస్థ ఇక్కడ గచ్చిబౌలిలో ఉంది. అక్కడ సుమారు కొన్ని వేల మంది, ఒక 4-5 వేల మంది అక్కడ ఆ క్యాంపస్లో పనిచేస్తున్నారు. అది అమెరికాలో ఉన్నటువంటి బిల్ గేట్స్ అనే వ్యక్తి పెట్టినటువంటి సంస్థ. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల 4,000 మందికి ఉపాధి లభించింది. అలాగే మన వాళ్ళు కూడా చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు అంటారు, ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్ అంటే సరళీకృతం చేయడం, మన ఆర్థిక వ్యవస్థని సరళీకృతం చేయడం, అలాగే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశానికి వస్తున్నారు, మనం కూడా విదేశాలకు వెళ్తున్నాం. ఈ రకమైనటువంటి వివిధ దేశాల మధ్య పరస్పర అవగాహన, సంబంధాలు, ఆర్థిక సంబంధాలు పెరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం గ్లోబలైజేషన్ అనేటువంటి పదంతో మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినాయి. ఆ రకంగా రాష్ట్రాలు కూడా పోటీపడి వాళ్ళ రాష్ట్రాలకి ఎక్కువగా పరిశ్రమలు తీసుకురావడానికి ఇప్పుడు పనిచేసేటువంటి సమయం వచ్చింది. ఆ పనిలో భాగంగానే మేము కూడా ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేను ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నాను ఆసిరెడ్డిలో. అయితే అప్పుడప్పుడు మా మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అవుతుందన్నమాట. ఎంతగా సెల్ఫ్ గోల్ ఐఏఎస్ కొడదామని అనుకున్నా కానీ నేనే కాదు, అలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట. సో కొన్ని టిప్స్ చెప్పగలుగుతారా? దేనికి డిస్ట్రాక్ట్ అవుతున్నారు? దేనివల్ల? దేనివల్ల అంటే ఒక్కొక్కసారి మేము చేయగలుగుతామా లేదా అనే సందేహాలు మాలో అవుతున్నాయి అన్నమాట. సరే, మీరు వేసిన ప్రశ్న అర్జునుడు కృష్ణుడికి వేశాడు. అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడంటే, స్వామి మీరు నాకు ఇవన్నీ జ్ఞానబోధ చేస్తున్నారు, నేను ఇవన్నీ వింటున్నాను మీరు చెప్పినవన్నీ,
మీరు చెప్పినట్టుగా ప్రయత్నం చేస్తాను, మరి ఏమవుతుందో నాకే తెలీదు. తీరా నేను అవి ఏవి మీరు చెప్పినట్టుగా సాధించకుండా, అంటే మోక్షం జ్ఞానబోధ చేశాడు కదా, మోక్షం నాకు రాలేదనుకో, నేను చనిపోతాను. అప్పుడు నాకు రాజ్యము లేదు, మోక్షము లేదు, ఏమీ లేకుండా చెడిపోతాను కదా, మరి నా పరిస్థితి ఏమిటి అని కృష్ణుని అడిగాడు. భగవద్గీతలో ఉంది, చదవండి. అడిగితే అప్పుడు కృష్ణుడు ఏమన్నా అంటే, మా నాయన నువ్వు ఎప్పటికీ చెడిపోవు, ఎందుకంటే ఇది మంచి సత్కార్యము, భగవంతుడిని చేరుకోవాలనేటువంటి కార్యం కాబట్టి నీకు ఎప్పుడైనా అది ఉపయోగపడుతుంది బాబు అని చెప్పాడు ఆయన. అప్పుడు అర్జునుడికి కొంచెం ధైర్యం వచ్చింది. ఇక మీ విషయానికి వస్తే, మీరు మనసు అటు ఇటు చెలిస్తుంది అన్నారు. దీంట్లో కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమిటంటే, మనం ఏదన్నా ఒక విషయం మీద దృష్టి పెట్టినప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప మనకి ఆ రకమైనటువంటి బలం రాదు. సో ఏకాగ్రత కావాలి, రైట్? ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా ఏకాగ్రత ఒక వ్యక్తికి బాగా కావాలి అంటే ఎలా వస్తుంది అది? మెడిటేషన్, ఇంకా ఒక్కొక్కరు ప్లీజ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా సెల్ఫ్ బిలీఫ్, సెల్ఫ్ కంట్రోల్, ఇన్నర్ స్ట్రెంగ్త్, ఏది? ఇంట్రెస్ట్. అందరికన్నా ఈ చిన్నపిల్లవాడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. చెప్తాను, దాంట్లో సత్యం ఉంది, పరమ సత్యం. ఏమిటంటే, మీరు ఇప్పుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు, మీకు మైండ్ అటు ఇటు చెలిస్తోంది అన్నారు. మీరు గనక తీవ్రంగా అది నాకు కావాలి అని గనక కోరుకుంటే మీకున్న అన్ని శక్తులు దాని మీద కేంద్రీకరిస్తారు. మీకున్న సమయం 24 గంటలే. భగవంతుడు మీకు 36 గంటలు ఇవ్వలేదు, అందరికీ 24 గంటలు ఇచ్చాడు. ఐఏఎస్ టాపర్ వచ్చిన వాడికి 24, మీకు 24. కాబట్టి ఆ సమయాన్ని వేస్ట్ చేయకూడదు, అది ఒక రిసోర్స్. అలాగే మీకు భౌతికంగా మీ శరీరానికి కొంత శక్తి ఉంది. మీరు కంటిన్యూస్గా ఒక 4 గంటలు చదివితే బుర్ర వేడెక్కుతుంది, కొంతసేపు ఆపి టీ తాగి అలా బయటికి రౌండ్ కొట్టద్దామని అనిపిస్తుంది కదా. కాబట్టి శరీరానికి కూడా కొంత పరిమితమైనటువంటి శక్తే దాని మీద మీకు లభ్యమవుతుంది. అలాగే మీకు ఈ ఇతరత్ర మీకు ఏవైతే ఉన్నాయో మీ రిసోర్సెస్ అన్నీ కూడా దే ఆర్ లిమిటెడ్. మీరు గనక దాని మీద తీవ్రమైన ఇచ్ఛ కలిగి ఉంటే, ఏదైనా సరే తీవ్రమైన ఇచ్ఛ కలిగి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, మీరు సహజంగా మీకు తెలియకుండానే కంప్లీట్గా దాని మీద ఫోకస్ అవుతారు. అది జరుగుతుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి నియమం. నేనేదో గొప్ప విషయం చెప్పట్లేదు, ఇట్ ఈస్ అ లా ఆఫ్ నేచర్. మీరు కనుక కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక విషయం మీద, అది ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? మీకు దాని మీద చాలా అమితమైనటువంటి శ్రద్ధ, ప్యాషన్ ఉండాలి. మీరు చూడండి, కొంతమంది ప్యాషన్తో ఉంటారు. మీరు మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరో పక్కనే కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మధ్యలో వాడితో పక్కన తిరిగి అప్పుడప్పుడు మాట్లాడతారు కదా. అదే సినిమా థియేటర్ పోయినోడు ఏమవుతుంది, మొత్తం లైట్లు ఆఫ్ చేసి ఆ సినిమా ప్రొజెక్ట్ చేస్తారు. కనీసం ఒక వ్యక్తి తన భార్య, ఇష్టమైన తన భార్య పక్కన కూర్చున్నా కూడా భార్య మొహం కూడా చూడ్డువాడు. కేవలం 3 గంటలు ఆ సినిమా స్క్రీన్ మీదే దృష్టి ఉంటుంది. ఎందుకంటే వాడికి అది ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీదనే మనసు పెట్టేశాడు. అటు ఇటు కదలటం లేదు, మనసు కదలటం లేదు, తల కదలటం లేదు. ఆ రకమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడు వస్తుందంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. చాలామంది నాకు ఐఏఎస్ తెచ్చుకోవాలని నా జీవితాశయం అండి, ఇష్టం అండి అంటారు. వాస్తవం చెప్పాలంటే అది ఇష్టం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, దాంట్లో ఇదొక్కటి. అప్పుడు అది రాదు. అదొక్కటే సర్వము అనుకున్నప్పుడు వస్తుంది. ఈ మాట నేను చెప్తున్నాను అంటే కేవలం అనుభవం చేసి చెప్తున్నాను. నేను దీనికోసం ప్రయత్నం చేసినప్పుడు మూర్తి గారు అన్నారు చాలా మేధావి, గొప్ప ఆఫీసర్, అది ఇదని. అవన్నీ ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ డెడికేషన్ దాని మీద ఉండింది. అదే చెయ్యాలి, ఇంకా వేరే ఏమీ లేదు. అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాను. ఎప్పుడైతే జీవితంలో అన్నీ వదిలేసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తామో అప్పుడు అది సిద్ధిస్తుంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గనక గట్టిగా సంకల్పిస్తే జరగని పని అంటూ ఏదీ లేదు. నిజం ఇది. అయితే దాని మీదనే మన దృష్టి ఉండాలి.
ఎందుకు మనం గట్టిగా సంకల్పిస్తే జరుగుతుంది అని అంటున్నారంటే దీనికి ఒక చిన్న సీక్రెట్ ఉంది. స్వతహాగా జీవుడు ఈశ్వరుడే కాబట్టి, మన అందరూ కూడా భగవత్ స్వరూపమే కాబట్టి వాస్తవంగా ఈశ్వరుడు తలుచుకుంటే జరగందంటూ ఏది లేదు. సో త్రికరణ శుద్ధిగా, అందుకే త్రికరణ శుద్ధిగా అంటుంటాం మనం, మన శాస్త్రంలో చెప్తారు. అంటే మనస వాచ కర్మణ. మనది ఏమవుతున్నదంటే మహాత్మా గాంధీ కూడా అనేవారు, మనము మాటల్లో చెప్తాం నాకు అన్నిటికన్నా ఇది ఇష్టం అండి అని, కానీ చేతల్లో అది ఉండదు అని మనం కష్టపడి చదవం. మన ఎవరో ఫ్రెండ్ పిలిచి రారా కొత్త సినిమా రిలీజ్ అయింది పోదామంటే మనం ఈ చదువు వదిలేసేసి వెళ్ళిపోతున్నాం వాడితో. టీవీలో ఏదో వింబుల్డన్ ఫైనల్ వస్తుందంటే ఒక 2 hours ఆపేసి వెళ్ళిపోతున్నాం. సో ఈ విధంగా చేయడం వల్ల మనము త్రికరణ శుద్ధిగా చేయటం లేదు. అందుకే మన శాస్త్రంలో ఇవన్నీ చెప్పారు. విదేశాల్లో మీకు ఇలా దొరకదు. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, మాటల రూపంలో, మనస్సులో, అలాగే చేతల్లో, అన్నిట్లో కూడా ఒకటిగా విధానంలో అలాంటిది అంటే జరగట్లేదని నేను మాత్రం అనట్లేదు, జరుగుతుందేమో నాకు తెలియకపోవచ్చు. అలా ఒకవేళ జరగని పొజిషన్లో ఉన్నప్పుడు విద్యార్థి అనేటోళ్ళు ఒక రా మెటీరియల్, దాని మీద ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని ఒక డైమండ్లా తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులని నేను అనుకుంటున్నాను సార్. ఈ విద్యా విధానంలో అలాంటి మార్పులు కనుక రావాలంటే ఏం చేయగలుగుతారు? అది విద్యార్థుల సైడ్ నుంచి అయినా కానీ, అది ఉపాధ్యాయుల సైడ్ నుంచి కానీ ఏ విధమైన మార్పులు ఉంటే బాగుంటాయి అంట? మొట్టమొదట మన విద్యా విధానంలో భారతీయత రావాలి. అది ఇంపార్టెంట్. ఇంతవరకు అది జరగలేదు. కేవలం పాశ్చాత్యుల నుంచి వచ్చినటువంటి విద్యని, కేవలం మన ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విద్యని మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆలోచించండి, అబిడ్స్లో తాజ్మహల్కి ఎంతమంది వెళ్ళి ఉంటారు? ఎప్పుడైనా వెళ్ళారా? అబిడ్స్లో తాజ్మహల్ ఉంది, చూసుంటారు, రైట్? ఆ తాజ్మహల్ హోటల్లోనే మీకు బయట ఒక పాన్ షాప్ కనపడుతుంది, చూసుంటారు, ఉందా? ఆ పాన్ షాప్ నడుపుకునే వ్యక్తి వాస్తవంగా చెప్తున్నాడు నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. నిజం. ఈ ప్రపంచంలో కేవలం డబ్బు సంపాదనే, లేకపోతే పెద్ద కారులో తిరగడము, ఏరోప్లేన్లో వెళ్ళడము, మంచి బట్టలు వేసుకోవడము, ఇవే ప్రమాణికమైతే కనుక అతను ఖచ్చితంగా నాకన్నా గొప్పవాడే, నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. మీరు ఇంత కష్టపడి మీరు ఐఐటీయో తెచ్చుకోవాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఏమో అక్కర్లేదు. మీరు చిన్న కాస్త కామన్ సెన్స్ ఉండి కొంచెం ధైర్యం ఉంటే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని మీరు అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అయితే మనం విద్య సంపాదించాలి, విద్యని ఆర్జించాలి అని ఎందుకు అనుకుంటున్నాము? మనిషి యొక్క మనసు వికసించాలి, ఒక ఉత్తమ పౌరుడిగా ఈ భారతదేశంలో ఉండాలి, సమాజంలో నలుగురికి ఉపయోగపడాలి, తర్వాత ఆఖరిగా తన్ను తాను తెలుసుకోవాలి. అది ఆఖరి లక్ష్యం, జీవితంలో అంతిమ లక్ష్యం అది, తన్ను తాను తెలుసుకోవడం. సో ఆ లక్ష్యం ఎప్పుడూ ఒక బ్యాక్డ్రాప్లో ఉండాలి, అది మర్చిపోకూడదు. అది పెట్టుకొని మిగతా పనులన్నీ చేయాలి. అదే నేను మొదట్లో మీకు చెప్పింది. కాబట్టి విద్యా విధానంలో ఈ మార్పు మనకి భారతీయత రావాలి. భారతీయత ఏం చేస్తుంది? ఇదేదో స్లోగన్ అనుకోకండి. భారతీయత ఏం చేస్తుందంటే కేవలం ఆర్థికపరమైనటువంటి ప్రగతికి, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంటే కాదు, మనిషి అన్ని విధాలుగా వికసించాలి, అన్ని విధాలుగా. ఇప్పుడు మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి, సమాజంలో నలుగురి పట్ల మన బాధ్యత ఏంటి తెలుసుకోవాలి, అలాగే ప్రపంచంలో వస్తున్నటువంటి ఈరోజు జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవాలి. సైన్సు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, అవి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అవసరమే. దాంతో పాటుగా ఇంతకుముందు ఎవరో అన్నారు మెడిటేషన్ చేయాలి అన్నారు, అది కూడా అవసరమే. లేకపోతే టీవీ ముందు కూర్చొని మీరు ఒప్పుకుంటారు నాతో, టీవీ ముందు కూర్చొని రిమోట్ చేతికిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? కంటిన్యూస్గా ఛానల్స్ మారుస్తూ ఉంటారు, కంటిన్యూస్గా. నేను ఐఏఎస్ జాయిన్ అయిన కొత్తల్లో ఒకరోజు మాకు క్లాస్లో ఒక విషయాన్ని చెప్పాడు మా ప్రొఫెసర్ అక్కడ అకాడమీలో. అదేమిటంటే న్యూయార్క్ సిటీలో 16 ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్. మన భారతదేశంలో ఒక దూరదర్శన్ ఛానల్ తప్ప ఏమీ లేదు, మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాము అని అన్నాడు. ఓహో కాబోలు, మనం చాలా వెనకబడి ఉన్నాము అని. ఇప్పుడు 150-200 ఛానల్స్ వచ్చాయి. మనం నిజంగా అభివృద్ధి చెందామా అని మనం ప్రశ్నించుకుంటే బహుశా
లేదు. ఈ ఛానల్స్ రావడం వల్ల మనుషుల్లో, నేను యువతను అందరినీ చూస్తున్నాను, మా పిల్లలతో సహా, రెస్ట్లెస్నెస్ అనమాట. ఇలా 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 కొట్టేస్తుంటారు రిమోట్ కంట్రోల్. దేని మీద శ్రద్ధ లేదు, దేని మీద ఏకాగ్రత లేదు, స్టెడీనెస్ లేదు, ఊరికి అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంటారు. ఇది ఈరోజు మనం తీసుకునే ఆహారం కూడా కలుషితం అయిపోయింది. దానివల్ల బహుశా కొంత ఎఫెక్ట్ కూడా ఉందని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ మధ్య ఆర్గానిక్ మూమెంట్ అని కూడా ఒకటి తీసుకొస్తున్నాను. అంటే సహజమైనటువంటి, ప్రకృతి సహజమైనటువంటి ఒక జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఉన్నటువంటి యువతకి, మానవతకి ఉంది. సో మొత్తం మనం అందరూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. ఆ రకమైనటువంటి విద్యా విధానం మనకు రావాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ రియలీ రిక్వైర్డ్. అవసరం లేదు. మీకు అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. ఎవరు అవసరం, ఇది వ్యక్తిగతం. మీకు అవసరం అనుకుంటేనే మీరు చేయండి, మీకు అవసరం లేదనుకుంటే ఏమీ చేయక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండవచ్చు. మనకి మన శాస్త్రంలో ఏం చెప్తారంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనిషి యొక్క జీవితానికి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్, 4 పురుషార్థాలు అని చెప్పారు. ధర్మార్థ, కామ, మోక్షాలు. ఇప్పుడు నా మటుకు నేను బాగానే ఉన్నాను, నేను ఏదో సంపాదించుకుంటున్నాను, నేను ఎవరికి అపకారం చేయటం లేదు, నేను నా తిండి తింటున్నాను, పడుకుంటున్నాను, వస్తున్నాను పోతే చివరికి ఒకరోజు చనిపోతాను. సో దానికి అటువంటి జీవితానికి ఏమీ ఉంది, లక్ష్యం ఉంది చెప్పండి? మీరు ఆలోచించండి. ఏమీ లక్ష్యం లేదు. మీకు ఒక విషయం చెప్తాను. జంతువులు ఉన్నాయి. నేను ఇక్కడ ఒక మాట చెప్తా, జాగ్రత్త వినండి. జంతువులు ఉన్నాయి. ఏం చేస్తాయి జంతువులు? పుడతాయి, పెరుగుతాయి, అటు ఇటు తిరుగుతుంటాయి. మీరు ఇది నేను చెప్పే విషయం కావాలంటే మీరు సూక్ష్మంగా గమనించవచ్చు. నేను ఇంటి ముందు ఎప్పుడైనా గేట్ దగ్గర నిలబడితే చూస్తుంటాను, వీధిలో కుక్కల్ని ఐ కీప్ అబ్జర్వింగ్. ఏం చేస్తుంది కుక్క అని? అటు ఇటు ఎయిమ్లెస్గా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడో పోతుంది. ఒక టెలిఫోన్ పోల్ ఏదో కనపడితే అక్కడ కాలు ఎత్తి ఉచ్చబోస్తుంది. తర్వాత అటు ఇటు తిరుగుతుంది. అక్కడ ఏదో ప్లాస్టిక్ కనపడితే వెళ్ళి వాసన చూస్తుంది. అటు ఇటు చూసేసి వచ్చి అటు ఎయిమ్లెస్గా తిరుగుతుంటుంది. మీరు కనుక దాన్ని కొంతసేపు అబ్జర్వ్ చేస్తే దాని జీవితానికి ఒక పర్పస్ కనపడదు. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్. దానికి భగవంతుడు ఆ రకమైనటువంటి ప్రోగ్రామింగ్ చేయలేదు. అది మెకానికల్గా అది జీవించేసి చనిపోతుంది. దాని కర్మ అయిపోగానే శరీరాన్ని విడిచిపెడుతుంది. మానవుడికి జంతువు జన్మ, శరీరం రీత్యా మనం జంతువులే అయినా కూడా ఈ వివేకము అనేది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఈ వివేకం పెట్టడం చేత మనకి ఈ 4 పురుషార్థాల గురించి ఆలోచించాలి. అంటే కేవలం అర్థ, కామ. కామము అంటే ఏమిటి? రకరకాల కోరికలు తీర్చుకోవడం. అంటే మనకి ఏవేవో కోరిక, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి చెప్పులు వేసుకోవాలి, అదేది ఐఫోన్ సెల్ ఫోనే కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, అది చేయాలి, కారు కొనుక్కోవాలి. ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కామం కిందికి వస్తాయి. అలాగే అర్థ అంటే ఈ కామాన్ని తీర్చుకోవడానికి మనకి డబ్బు కావాలి, విత్తం కావాలి. సో దాన్ని సంపాదన చేయడంలో మన జీవితం అంతా ఖర్చు పెడుతున్నాం. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఇవన్నీ చేయడం తప్పని అనలేదు. మీ ప్రశ్నకి సమాధానం, ఇవి తప్పు కాదు. మనం సుఖంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. అది మన సుఖంగా ఉండాలి అనే సహజంగా ప్రతి జీవికి ఉన్నటువంటి లక్షణమే. అయితే ఇది ఏం చెప్తోందంటే శాస్త్రము, ఈ సుఖము, ఆనందం అనేది ధర్మంగా సంపాదించుకోవాలి. అంటే ఒక కట్టుబాటు, సమాజంలో ఒక కట్టుబాటు ఉంది, ఆ కట్టుబాటులో ఉంటూ సంపాదించుకోండి. తర్వాత ఆఖరికి మోక్షం ఉంది. అంటే ఇవన్నీ తీరిన తర్వాత జీవుడు అలసిపోతాడు. నేను నా వరకు నేను బాగానే ఉన్నాను, నేను ఇది చేస్తున్నా అని చెప్పారు కదా. ఇలా చేసిన తర్వాత మీకు ఎప్పుడో ఒకరోజు అలసట వస్తుంది. ఓహో, నేను ఏదో చేశాను, బాగానే ఉన్నాను అనుకున్నానే, ఏదో వెలతి ఉంది నాకు జీవితంలో, ఏదో మిస్ అవుతున్నాను అని ఎప్పుడో లోపల నుంచి బయలుదేరుతుంది. అది ఎప్పుడు బయలుదేరుతుంది అంటే లోపల ఉన్నటువంటి వాడు తను ఎప్పుడు మేలుకోవాలి అనుకుంటాడో అప్పుడే జరుగుతుంది. అది అంతవరకు మీరు ఎలా ఉండాలంటే అలాగే ఉండండి. అయితే ఒక్కొక్కసారి ఎవరన్నా చెప్పినప్పుడు ప్రభావితమయ్యి వాళ్ళు ఆలోచన చేయడం మొదలు పెడతారు. కొంతమంది వింటారు, వదిలేస్తారు, ఎక్కడో హృదయంలో నిక్షిప్తమవుతుంది, మళ్ళా ఎప్పుడో అది బయటికి వస్తుంది. సకాలంలో ఒక మంచి సుముహూర్తం వచ్చినప్పుడు వస్తుంది. దానికి
పూర్వజన్మ పుణ్యబలం చాలా అవసరం. మోక్ష ఆలోచన రావడానికి కొన్ని వందల వేల జన్మలు ఎత్తాలి మనం. అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఎప్పుడో ఒక శుభముహూర్తాన ఈశ్వరుడికి తను మేల్కోవాలి లోపల ఉన్నవాడు అనుకుంటే అప్పుడు ఇంకా ప్రయాణం, అప్పుడు నిజమైన ప్రయాణం మొదలవుతుంది. అది ఒక్కసారి ఆ ప్రయాణం మొదలైన తర్వాత అది ఆఖరి అంతిమం అది అయ్యే వరకు అది ఎండ్ అవ్వదు. అది ఎప్పుడో అప్పుడు ఎండ్ అవుతుంది. అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. Only 2 questions, please. తప్పేమీ కాదు, రాయవచ్చు. అలాగే ఇంటర్వ్యూలో తెలుగులో మీరు ఇంటర్వ్యూ తీసుకున్నా, ఆంగ్లంలో తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా కూడాను పెద్ద తేడా ఏముండదు. మీ పర్సనాలిటీని వాళ్ళు అసెస్ చేస్తున్నారు. కేవలం మీకున్నటువంటి వివిధ విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం వాళ్ళు అడగరు. ఎప్పుడు కూడాను అలాంటి క్వశ్చన్స్ ఉండవు. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్. అంటే ఒక విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారే తప్ప ఫలానా క్యాపిటల్ సిటీ ఎక్కడుంది, ఫలానా దేశానికి కరెన్సీ ఏమిటి, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏవి ఉండవు ఇంటర్వ్యూస్లో. నమస్కారం సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో 99% స్టూడెంట్సే సార్. మీరు కూడా స్కూలు, ఇంటర్, డిగ్రీ అలా చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగేవాళ్ళు సార్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు సార్. అదేవిధంగా మీరు కూడా ఐఏఎస్ స్టేజ్కి వెళ్ళారు కదా, సో మీరు ఏ విధంగా ఆయన నుంచి ఇన్స్పైర్గా తీసుకొని ఏ విధంగా ఇన్స్పైర్ అన్నది నా క్వశ్చన్ సార్. నేను ఫలానా వ్యక్తి ఇన్స్పిరేషన్తో అయ్యాను అని నేను ప్రత్యేకించి ఏమీ చెప్పలేను. కానీ కాలేజీలో పరీక్షలు చదువుకునే సమయంలో మాత్రం నాకు ఇన్స్పిరేషన్ బాగా వచ్చింది మహాత్మా గాంధీ నుంచి. తర్వాత ఉద్యోగంలోకి వచ్చాక, స్థిరపడిన తర్వాత నేను వివిధ విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఐఏఎస్ పరీక్షలో నెగ్గినప్పుడు నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన వస్తుంది. అందులో సక్సెస్ఫుల్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా అప్పుడు నేను చదవడం మొదలుపెట్టాక నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను సర్వీస్లోకి వచ్చాక. అది మొదలుపెట్టిన తర్వాత వివిధ పుస్తకాలు చదవడం, వాటి ద్వారా జీవిత లక్ష్యం ఏమిటి అనేది కూడా అప్పుడు నాకు బోధపడడం మొదలుపెట్టింది. అంతవరకు నాకు తెలియదు. సో ఇలా చదివిన తర్వాత మెల్లిగా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు కానివ్వండి, ఫిలాసఫికల్ బుక్స్ కానివ్వండి, అంటే కేవలం ఈ భౌతిక జీవనంలో ఒక ఉన్నత స్థానంలో కూర్చోగానే సరిపోదు. ఏదో పెద్ద పొజిషన్కి వెళ్ళాం, ఏమిటి దానికి ఏదో 1 లక్ష రూపాయలు జీతం ఇస్తారు అంతే కదా, అంతకు ఒక కారు ఇస్తారు, ఏంటి అంతేనా, అయిపోయిందా ఈ జీవితం ఇంతేనా, ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంత సేవ చేశాను, అంత సేవ చేశాను నేను చెప్పుకుంటున్నాను, అంతే సరిపోతుందా, ఇంకా ఏమైనా ఉందా, ఈ జన్మకి ఏదైనా పరమార్థం ఉందా అనేది అప్పుడు ఈ చదవడం వల్ల తెలిసింది. కానీ ఒక్కటి నేను మీతో షేర్ చేసుకోగలను. జీవితంలో స్వామీజీ చెప్పారు ఇంతక, స్వామి వివేకానంద అక్కడ ఫుట్పాత్ మీద కూర్చున్నప్పుడు ఒక లేడీ వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళింది, అంటే ఇంకా దైవమే ఆయన్ని నడిపించింది అని. స్వామి వివేకానందని మాత్రమే కాదు, మన అందరినీ కూడా ఆ దైవమే నడిపిస్తోంది. దీంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. నా జీవితంలో కూడా ఒకటి కాదు, కనీసం ఒక 100, 200, 500 ఇన్సిడెంట్స్ నేను చెప్పగలను. అయితే మీకు కూడా జరుగుతోంది. అది మీరు సూక్ష్మంగా ఇది గమనించడం నేర్చుకోవాలి. ఇది మీకు బహుశా ఈ వయసులో మీకు ఉండకపోవచ్చు, మీరు గమనిస్తే తెలుస్తుంది. నేను ఒకరోజు ఏదో ఒక కేసు వచ్చింది, మాకు ఒక పెద్ద కాంట్రవర్షియల్ కేసు. ఆ కేసు తీసుకొని హిమాయత్ నగర్లో ఇక్కడే నేను ఉండేవాడిని. మా ఇంటి ఎదురుగానే అనంత్ బాబు గారని ఒక రిటైర్డ్ అడ్వకేట్ జనరల్ ఉండేవారు. వారి దగ్గరికి ఈ కేసు తీసుకొని వెళ్ళాను. వారితో మాట్లాడుతూ ఉన్నాను. ఏదో మాటల సందర్భంలో 2 విషయాలు, ఏదో ఈ సబ్జెక్టు మా కేసు గురించి కాకుండా వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఆయన విన్న తర్వాత ఎందుకో నా మీద వాత్సల్యం కలిగి ఆయన ఏం చేశారంటే లోపలికి వెళ్ళి నాకు ద గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంత పెద్ద పుస్తకం నాకు ఇచ్చారు. ఆ పుస్తకం ఇచ్చి ఆయన చేత్తోనే రాసి మీకు బ్లెస్సింగ్స్తో ఇస్తున్నాను తీసుకోండి అని ఇచ్చారు. ఆ బుక్ తీసుకువెళ్ళి నేను ఇంట్లో పెట్టాను. వాస్తవం చెప్తున్నాను, ఒక 8 నెలలు నేను చదవలేదు. ఆ బుక్ చూసి చాలా పెద్దగా ఉంది, ఇది ఇప్పుడే చదివేది కాదు, కష్టం, తర్వాత చూద్దామని అలా పెట్టా. ఇది ఏ సంవత్సరంలో జరిగింది అనుకుంటున్నారు?
2005 సంవత్సరంలో 2005లో జరిగింది, 9 ఏళ్ల క్రితం. 8 నెలల తర్వాత ఒకరోజు నాకు కొంచెం చాలా డల్గా అనిపించి ఇంటికి వచ్చాను. కబోర్డ్లోంచి ఏదో బుక్ తీద్దామని ఆ బుక్కే తీసుకున్నాను. తీసుకొని నేను ఎక్కువ చదవగలననే నమ్మకం కూడా లేకుండా ఆ పుస్తకం తీసి మధ్యలో ఎక్కడో తీశాను, ఒక చాప్టర్ తీసి చదవడం మొదలుపెట్టాను చూద్దామని. చదువుతూ పోతే దాంట్లో పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయాను. అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, అరే ఇది లాభం లేదు, ఇలా మధ్యలో ఎక్కడో చదవకూడదు, మొదటి నుంచి పద్ధతిగా రావాలని. అప్పుడు ఆ నెక్స్ట్ డే స్నానం చేసి వచ్చి కూర్చొని పూజా రూమ్లోకి వెళ్ళి వచ్చి మళ్ళా అప్పుడు మొదలుపెట్టాను శ్రద్ధతో. మొదలుపెట్టిన తర్వాత మీరు నమ్మండి నమ్మకండి, ఒక 20-30 రోజులు వదిలిపెట్టకుండా రోజు పొద్దున రాత్రి నా ఖాళీ దొరికినప్పుడల్లా అదే చదువుతూ కూర్చున్నా. అది చదివిన తర్వాత ఇట్ ఇన్స్పైర్డ్ మీ ఏ గ్రేట్ డీల్. అది చదవాలి, ప్రతి వ్యక్తి గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ చదవాల్సినటువంటి పుస్తకం. సో ఇలాగా కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి, మానవుడిగా మనం ఎందుకు పుట్టాము, మనం చేయాల్సిన పనులు ఏమిటి, అవన్నీ తెలుసుకోవడానికి అవకాశం లభించింది. నేను ఒకటే అనుకున్నాను, అది సరైన సమయం వచ్చినప్పుడు నాకు ఇష్టం ఉందా లేదా, ఇది నా గొప్పతనం ఏమీ లేదు. ఇక్కడ ఎవరో పుణ్యాత్ముడు నా చేతికి పుస్తకం ఇచ్చాడు, అది ఇచ్చినా కూడా నా మనసు ఇంకా స్వీకరించే స్థితిలో లేదు. తీసుకెళ్ళి అక్కడ కబోర్డ్లో పెట్టా. తర్వాత ఒకరోజు ఏదో మనసు కొంచెం బాగలేనప్పుడు ఏదో చదువుదాము ఊరట కోసం తీసి ఒక 2 పేజీలు చదివి, అప్పుడు మైండ్ హ్యాస్ కమ్ టు ఏ స్టేట్ ఆఫ్ రిసెప్టివిటీ. సో వెంటనే కూర్చొని ఆ తర్వాత చదవడం జరిగింది. అలాగా లోపల ఉన్నవాడు మేలుకుంటే ఆటోమేటిక్గా చదువుతాం. ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంది. ఇట్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఇన్స్పైరింగ్ అస్. యాక్చువల్లీ మనం తోలు బొమ్మలు మాత్రమే. షేక్స్పియరే ఈ మాట అంటాడు. ఈ మాట షేక్స్పియర్ అటువంటి వాడు, ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన వాడు. అతను అంటాడు, మనం స్టేజ్ మీద ఉన్నటువంటి తోలు బొమ్మలు లాంటి వాళ్ళము, నడిపిస్తున్నవాడు ఇంకోటి ఎవడో ఉన్నాడు అని. ఇది వాస్తవం. ఇది గ్రహించి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గొప్ప మేలు జరుగుతుంది. ఇది గ్రహించి ఉంటే. ఎవరైనా చెప్పగలరా? నేను కేవలం తోలుబొమ్మనే, డివైనిటీ మాత్రమే నన్ను నడిపిస్తుందని తెలుసుకుంటే ఒక గొప్ప బెనిఫిట్ ఉంది. ఎవరైనా చెప్పగలరా? భగవంతుని దర్శనం చేసుకుంటాం, ఓకే. హార్మనీ ఇన్ లైఫ్, ఓకే, వండర్ఫుల్. అహంకారం పోతుంది. అరిషడ్వర్గాలు అంటారు మనకి. అన్ని దుర్గుణాల్లో అతి భయంకరమైనటువంటి దుర్గుణం మానవుడికి ఏంటంటే లోభము, కామము, క్రోధము అన్నీ ఉన్నాయి. వాటన్నిటికన్నా నీచమైనటువంటి దుర్గుణం అహంకారం. నేను గొప్పవాడిని, ఇతరులు తక్కువ అనేటువంటి భావం. ఈ అహంకారం రాకుండా కాపాడుతుంది, హ్యూమిలిటీ నేర్పిస్తుంది. అప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణము మనం భగవంతుడికి అణిగిమణిగి ఉంటాం. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. భగవాన్ శ్రీ రమణ మహర్షి రామకృష్ణ పరమహంసలాగానే ఒక మహాత్ముడు. ఆయన ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొన్నారు తన ఆశ్రమంలో, తిరువణ్ణామలలో కూర్చొని ఉంటే అరుణాచలేశ్వరుడి యొక్క ఆ ప్రొసెషన్ అంతా కూడా ఆశ్రమం ముందుగా పోతోంది. పోతూ ఉంటే అక్కడ ఆశ్రమం ముందుకు రాగానే రమణ మహర్షికి గౌరవ సూచకంగా అక్కడ ఆపి ఒక హారతి ఇచ్చారు శివుడికి. అరుణాచలేశ్వరుడు అంటే శివుడు. శివుడికి ఒక హారతి ఇచ్చి ఆ హారతి అందరూ కళ్ళకు అద్దుకున్నారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు రోడ్డు మీదకి. అక్కడ ప్రొసెషన్లో వెళితే అప్పుడు ఆ పూజారులు ఏం చేశారంటే రమణ మహర్షి గారు లోపల అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారని, ఆయన వయసు అయిపోయింది, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ హారతి పళ్ళెం పెట్టారు. పెడితే ఆయన సాక్షాత్, ఆయన్ని భగవాన్ రమణ మహర్షి అంటారు. అంటే ఆయనే ఈశ్వరుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే నమస్కారం చేసుకొని ఒక తమిళంలో ఒక మాట అన్నారు, అప్పాకు పిళ్ళై అడిక్యం అని. అంటే ద సన్ ఈజ్ బిహోల్డన్ టు ద ఫాదర్. తండ్రికి ఎప్పుడూ కొడుకు కృతజ్ఞతతో ఉంటాడు అనేది ఈ నమస్కారం చేసుకొని స్వీకరించాడు. ఎందుకు అంటే అందరికీ తెలియాలని. అంటే ఆ స్థితిలో కూడా జ్ఞానస్వరూపుడైన రమణ మహర్షి కూడా భక్తి భావాన్ని ఎప్పుడూ వదులుకోలేదు, భక్తితోనే ఉన్నాడు. ఇది మన లక్ష్యంగా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనం హ్యూమిలిటీతో మనం ఉండగలం. అది ఉంటే కనుక మన జీవితం సుఖమయం అవుతుంది. సార్ సరిపోతుందా? ఓకే, మూర్తి గారు గంట కొట్టేశారు. ఓకే, వారు ఒక క్వశ్చన్ తీసుకొని ఆపేస్తాను. ఆఖరి క్వశ్చన్ వారికి ఇచ్చేయండి. ఐ విల్
I think there are other speakers also. We need to spend some time to listen to them. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సార్. నెక్స్ట్ అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉంది. నియర్లీ 450 అధికారుల దాకా ఉన్నాయి సార్. నెక్స్ట్ 120 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి సార్. అయితే సార్ అతిపెద్ద న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఉంది సార్ మన భారతదేశంలో. ప్రపంచంలో అతిపెద్ద న్యాయ వ్యవస్థ సార్ సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టు కొన్ని కేసుల విషయంలో ఓన్లీ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్కి బలిపశు అయిపోతుంది సార్. దీనికి కారణం ఏమంటారు సార్? కోర్టు మీద వ్యాఖ్యానం చేయకూడదు ఫస్ట్. రైట్, అది నేరం. ఓకే, కాకపోతే కోర్ట్స్ అనేది పక్కన పెట్టి మనం పరిపాలనా వ్యవస్థలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లైనా, లేకపోతే జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినా, సమాజంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద పదవుల్లో కానీ సమాజంలో పెద్ద హోదా సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అందరికీ కూడాను బేసిక్గా ఇదే వర్తిస్తుంది. మనం గనక ఈ భారతీయతని సంతరించుకొని ఒక నిలకడైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపగలిగితే, దీన్ని సంస్కృతంలో లాల్సా అంటారు. లాల్సా గనక లేకపోతే మనకి అంటే ఏ రకమైనటువంటి కోరికలు ఇవి మనకి ఏదో మీ నుంచి నేను ఏదైనా ఆశిస్తున్నాను అనుకోండి, మీకు ఫేవరబుల్గా ఉండాలని అనుకుంటాను. నేను ఏది ఆశించకుండా నిజాయితీగా చేయగలిగితే నిర్భయంగా పనిచేయడానికి వీలవుతుంది. ఈ నిర్భయంగా పనిచేయడానికి ప్రతీక స్వామి వివేకానంద. అదే మనం స్ఫూర్తిగా తీసుకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇది నిర్భయంగా ఉండాలి అంటే ధర్మంలో ఉండాలి. ధర్మంలో లేనివాడు నిర్భయతని ప్రదర్శించలేడు ఎప్పటికీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్లకు మాత్రమే ధైర్యం ఉంటుంది. అధర్మంలో ఉన్నవాడికి ధైర్యం ఎప్పటికీ ఉండదు. సో అంత మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి ఆ విధంగా మనం ధర్మంలో ఉంటూ స్వామి వివేకానంద చెప్పినట్టుగా నిర్భయంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని నేను మన అందరికీ తరపున నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలి. యువతకి మై బ్లెస్సింగ్స్ ఈజ్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒకవేళ ఏదైనా ప్రశ్నలు ఉంటే మనం అవుట్ సైడ్ ద క్లాస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.